టమాటా బుడత అంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి, చింతపండు, పసుపు అన్నీ వేసేసి ఇలా ఉడకబెట్టి, ఉల్లిపాయ కూడా వేసేసి, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు వేసేసి ఇలా ఉడకబెట్టేసి మెత్తగా వెనుక్కోవాలి. తాళింపు పెట్టుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకోవాలి. మరీ చిక్కగా కాకుండా పచ్చడిలాగా, మరీ పలచగా కాకుండా మీడియం గుజ్జులాగా ఉండేటట్టుగా. ఇది టమోటా బుడత అంటారు. సమ్మర్లో సీజన్లో వచ్చినప్పుడు ఇలాంటి కూరలు ఎక్కువ చేసుకుంటారండి. టమోటాలు వేస్ట్ అయిపోతే ఇంట్లో ఎవరైనా చుట్టాలు పంపించినా, మళ్ళీ మార్కెట్లో మనకి ఎక్కువగా రేట్లు అమ్మి మళ్ళీ తక్కువ రేట్ అయిపోయినప్పుడు మనం ఏం చేసుకోవాలబ్బా టమోటాలు అనుకున్నప్పుడు ఇట్లాంటి బుడతాలు చేసేసుకొని చూడండి. ఇంకా కూర ఉడకలేదు. రొయ్యలు, చిక్కుడుకాయలు, వంకాయ, గుడ్డు అన్నీ వేసేసి చక్కగా ఇలా కూర చేస్తున్నాను. ఈ కూర చిక్కగా దగ్గరకు రావాలా. ఇప్పుడు నీళ్లు పోసాను అనమాట. ఓకేనా, బాగా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయలు, వంకాయ, రొయ్యలు, కోడిగుడ్డు 4 కలిపి కూర అనమాట. ఇది కూడా అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి. ఇంకా ఉడకాలన్నమాట ఇది. ఓకేనా, ఇవన్నీ కూడా తోటలో అయ్యాయి ఫ్రెండ్స్. ఫ్రెష్ కూరగాయలు. ఫ్రెష్గా అని ఎందుకు చెప్తానంటే తోటలో నుంచి మనకి ఆంధ్రలో తోటలో ఇంత ఇదిగా అన్నీ ఉండవు. పచ్చిమిరపకాయల తోట ఇది. ఇక్కడి నుంచి టమాటాలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడే చేసాం. చిక్కుడుకాయలు అవి కూడా ఫ్రెష్. అదొక సంతోషం అండి. ఆ సంతోషం అనేది